ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దొండకాయలను నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ దొండకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అందులో రాళ్ళ ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటిలోని నీరంతా పిండేసుకోవాలి. ఇలా చేయడం వలన దొండకాయ ముక్కల్లోని పసరంతా పోతుంది, అలాగే త్వరగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా కూడా ఫ్రై అవుతుంది. దొండకాయల్లో చాలా పోషకాలు ఉన్నాయి. దొండకాయలో ఉండే బీటా కెరోటిన్ వల్ల గుండెకు చాలా మంచిది. ఇందులో ఐరన్ ఉంటుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. ఏ సర్జరీ చేయించుకున్నా ఈ కూరను ఎక్కువగా తినమని డాక్టర్స్ సలహా ఇస్తారు. ముక్కలన్నింటినీ పిండేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టి అందులో 2 గరిటెల ఆయిల్ వేసి అది వేడెక్కాక జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దొండకాయ కూర ఎక్కువగా తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, చర్మం చాలా కాంతివంతంగా ఉంటుంది. దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో చేసుకున్న కొబ్బరి, వెల్లుల్లి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఆయిల్ తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, గాయాలు త్వరగా తగ్గుతాయి. సర్జరీ చేసుకున్న వాళ్ళకు జ్వరం వచ్చినప్పుడు ఈ కూరను తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దొండకాయ ఫ్రైని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కిందకు దింపి బౌల్లో డిష్ అవుట్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.